హాయ్ ఎల్ఐసి మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎల్ఐసి మిత్రులందరికీ ఎల్ఐసి నవ ఆనంద యాప్లో ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయి వివరించాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది మన ఎల్ఐసి మిత్రులందరికీ చాలా ఉపయోగపడుతుంది. మనం మొదటగా ఫోన్ ఓపెన్ చేయగానే మనం ఎల్ఐసి సైట్లోకి వెళ్ళాలి. ఎల్ఐసి సైట్లోకి వెళ్ళినట్టయితే మన అఫీషియల్ సైట్ ఉంటుంది, ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఆ సైట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఎల్ఐసి నవ ఆనంద యాప్ కనిపిస్తుంది. ఒకసారి రౌండప్ చేశాను చూడండి, నవ ఆనంద యాప్. ఇది రౌండప్ చేసిన తర్వాత ఇది మనకు నెక్స్ట్ స్క్రీన్లో ఓపెన్ అవుతుంది. ఐ ఆమ్ సేల్స్ ఛాంపియన్ అని కనిపిస్తుంది. తర్వాత యాడ్ హోమ్ స్క్రీన్ అని ఉంది. దాన్ని మనం యాడ్ చేసినట్టయితే మనకు ఎల్ఐసి ఆనంద యాప్ మనకు ఒక యాప్ రూపంలో మన ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది. దాన్ని మనం ప్రతిసారి ఎల్ఐసి సైట్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకు అక్కడ చూడండి ఆనంద యాప్ మనకు యాప్ రూపంలో ఓపెన్ అయ్యింది. దాన్ని మనం ప్రతిసారి ఓపెన్ చేయవచ్చు. ఇక్కడ తర్వాత మన స్టెప్లో ఐ ఆమ్ సేల్స్ ఛాంపియన్లోకి లాగిన్ అవ్వాలి. మొదటిసారి లాగిన్ అయినట్టయితే మన యూజర్ ఐడి మన ఎల్ఐసి ఏజెంట్ కోడ్ ఉంటుంది. తర్వాత మనము ఓటీపీ క్లిక్ చేయాలి. ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మనం ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. అది మనకి ఈజీగా ఉండేటట్టు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నట్టయితే మనకు ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడైనా కంపల్సరీ మనం పాస్వర్డ్ కొట్టాలి. తర్వాత మనకు ఒక ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీ కూడా కొట్టాలి. అప్పుడు మాత్రమే లాగిన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఈజీగా ఉండే ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. దానివల్ల మనం లాగిన్ అవ్వటం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎల్ఐసి సైట్లోకి వెళ్ళాము. ఇక్కడ సైట్లో మనకు అనేక రకాల ఉపయోగం ఉంటుంది. మనం పాలసీ చేయాలంటే యాడ్ న్యూ లీడ్ని క్లిక్ చేయాలి. ఆల్రెడీ మనం ఏమైనా కంప్లీట్ చేసిన ప్రపోజల్స్ కానీ, మధ్యలో ఆపిన ప్రపోజల్స్ కానీ ఉండేది ఉంటే లీడ్ పెండింగ్లో కానీ, కొటేషన్ పెండింగ్లో కానీ, ప్రపోజల్ పెండింగ్ స్టేజ్లో కానీ, కస్టమర్ వెరిఫికేషన్ స్టేజ్లో కానీ, పేమెంట్ పెండింగ్ స్టేజ్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా మనకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ కావచ్చు. ఇలా ప్రతి స్టెప్ను మనం చూసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ స్టెప్ వెళ్ళినట్టయితే మనకు అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి. నాలెడ్జ్ సెంటర్లో మార్కెటింగ్ వీడియోస్, సేల్స్ బ్రోచర్స్, ప్రోడక్ట్ పీపీటీ. ఇప్పుడు మనము వీడియో డౌన్లోడ్ చేసినట్టయితే మనకు చాలా చక్కగా ఇలా కనిపిస్తుంది. మనం ఈ వీడియోను డౌన్లోడ్ చేసి మనము వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నట్టయితే మనకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి వీడియో మనకి ఎల్ఐసి అఫీషియల్ వీడియోస్ అన్నీ ఇందులో ఉంటాయి. అడ్వర్టైజ్మెంట్స్ కానీ, పాలసీ గురించి వివరాలు కానీ, అన్ని వివరాలు ఇందులో చాలా చక్కగా చాలా చక్కగా ఉంటాయి. మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మనము వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవచ్చు. మనకి ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. Life doesn't stop for anyone. Even we won't let you stop. At every stage of your life with LIC, you ఇలా ప్రతి వీడియోని మనం డౌన్లోడ్ చేసుకొని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. బ్రోచర్స్ కూడా ఉంటాయి. ప్రతి పాలసీ యొక్క సేల్స్ బ్రోచర్ ఉంటుంది. దాన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని మనం వెరిఫై చేసుకోవచ్చు. మనం స్టేటస్లో కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్టయితే మనకు పీపీటీ, ప్రతి పాలసీ యొక్క పీపీటీ కూడా మనకు చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, జీవన్ ఉత్సవ్ పాలసీకి సంబంధించిన పీపీటీ, పాలసీ యొక్క పూర్తి వివరాలు మనకు ఇక్కడ ఉంటాయి. ఇది కూడా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్టయితే క్లబ్ మెంబర్ బెనిఫిట్స్ చూడండి. ప్రతి క్లబ్ గురించి చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎన్ని పాలసీలు చేయాలి, ల్యాబ్ సెషన్ ఎంత ఉండాలి, ఎండిఆర్టీ రూల్స్ గురించి చెప్పారు. ఎండిఆర్టీ చేస్తే ఎంత చేయాలి అన్న విషయము. తర్వాత ఇక్కడ ఎండిఆర్టీ ఎంత చేయాలి,
ఏజెంట్ ఎంహెచ్ఆర్ లిమిట్స్, డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంహెచ్ఆర్ లిమిట్స్ కూడా వివరించడం జరిగింది. తర్వాత ఏదైనా బ్యాంకు మనకు ఐఎఫ్సి కోడ్ తెలిసినట్టయితే కూడా ఐఎఫ్సి కోడ్ను కూడా సెర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఎఫ్పిఆర్. మనం పాలసీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏ రోజైనా కూడా ఎఫ్పిఆర్ను డౌన్లోడ్ చేయొచ్చు. మనము అక్కడ మనకు ఎంటర్ ది యూజ్ యాక్సెస్ ఐడి అని ఉంటుంది. ఆ యాక్సెస్ ఐడిని మనం ఎంటర్ చేస్తే ఎప్పుడైనా కూడా మనం ఎఫ్పిఆర్ను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకు పాలసీకి సంబంధించిన మనకు యుటిలిటీ టూల్స్లో ఏంటంటే మనం ఒకవేళ కస్టమర్కు వెరిఫికేషన్ లింక్ పంపిన తర్వాత మనకు వాళ్ళకి మెయిల్లో రాలేదంటే మనమే ఇక్కడ డైరెక్ట్గా వెరిఫికేషన్ లింక్స్ మనం యాక్సెస్ ఐడితో కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే మెనూలో ఓపెన్ బీఓసీ అని ఉంది. ఓపెన్ బీఓసీలో ఏంటంటే మనం పాలసీ కంప్లీట్ చేయకముందే కస్టమర్ దగ్గర వెంటనే బీఓసీని కంప్లీట్ చేయవచ్చు. ఇక్కడ క్రియేట్ బీఓసీ అనేది మనం క్లిక్ చేసినట్టయితే మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఉన్నట్టయితే వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ బీఓసీ అమౌంట్ కట్టించేసుకోవాలి. తర్వాత పాలసీని కంప్లీట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. కనుక ఇది మనం ఇందులోకి వెళ్ళినట్టయితే ఇలా ఓపెన్ బీఓసీ మనకు కనిపిస్తుంది. అతని వివరాలన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత అతడు పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది మన నవ ఆనంద్ యాప్లో పాలసీ కంప్లీట్ చేయడం ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో తెలపడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మిత్రులకు షేర్ చేయండి.